హాయ్ హలో అందరికీ నమస్కారం. అందమైన జీవితంలో చిట్టి ఆశలతో చిన్ని చిన్ని ముచ్చట్లు మీ అమ్మ బొమ్మ ముచ్చట్లకి స్వాగతం. ఈరోజు మా సెకండ్ హాల్ని మేము ఎలా డెకరేట్ చేసుకున్నామనేది ఈ వీడియోలో నేను చూపించబోతున్నానండి. సో మేము స్టేర్స్ నుంచి పైకి ఇలా ఎంటర్ అవ్వగానే ఫస్ట్ మాకు కనిపించేది వచ్చేసి కృష్ణుడి బొమ్మ అనమాట. అది ఒక పోస్టర్. దాన్ని మేము కార్డ్బోర్డ్కి అటాచ్ చేసి చుట్టూరా పిచ్వాయి పెయింటింగ్ వేసి దాన్ని అలా సెల్ చేసుకున్నామండి. అండ్ రైట్ సైడ్ వచ్చేసి ఒక సన్ లాగా, అది కూడా కంప్లీట్గా కార్డ్బోర్డ్ అండ్ పేపరే అనమాట. అండ్ ఇదైతే మా సెకండ్ హాల్ అండి. కింద ఎక్కువ అంటే మాకు మండవా ఓపెనింగ్ ఉంది కదా, సో చాలా మటుకు డస్ట్ ఉంటుంది అనమాట. సో దాన్ని కొంచెం అవాయిడ్ చేయడానికి మేము మ్యాట్స్ వేసామన్నమాట. కంప్లీట్గా 4 మ్యాట్స్ అయితే పట్టింది. మాకు ఇలా పైకి రాగానే కనిపించేది అయితే ఫస్ట్ గార్డెన్ డోరేనండి. మేమైతే దీనికి ఒక కర్టన్ లాగా వేసామన్నమాట. అండ్ అది కూడా మాకు హుక్ అండ్ కర్టన్ రాడ్ అయితే ఇవ్వలా. సో మేము చేసుకున్న ఒక చిన్న జుగాడైతే ఇదే. ఈ హుక్స్ వస్తాయండి 2 to 3 రూపీస్. సో వాటిల్ని మేము మేకులు కొట్టుకొని తర్వాత దానికి ఇలా బీడింగ్ స్టిక్ ఒకటి అడ్డమిచ్చామన్నమాట. అండ్ సేమ్ ఈ పక్క లెఫ్ట్ సైడ్కి మాకు ఒక విండో వస్తుంది. సో దానికి కూడా ఇదే ఒక జుగాడ్ అనేది మేము చేసామన్నమాట. అండ్ ఇది రెంటల్ ఫ్రెండ్లీ కూడా, ఎందుకంటే సపరేట్గా మేము కర్టెన్ రాడ్స్ అయితే పర్చేస్ చేసి వేయలేమండి. సో ఇలా చిన్ని చిన్ని జుగాడ్లు చేసుకుంటే మాకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది అండ్ రెంటల్ ఫ్రెండ్లీ కూడా అని నాకు అనిపిస్తుంది అనమాట. పైన ఏరియాలో అయితే నాకు చాలా చాలా నచ్చిన స్పాట్ వచ్చేసి మా స్వింగ్ అండి. సో నేను స్వింగ్లో కూర్చున్న ప్రతిసారి ఇలా కృష్ణుడి యొక్క పోస్టర్ అయితే కనిపిస్తుంది అండ్ నేను దాన్ని చాలా ఎంజాయ్ చేస్తాను. అండ్ ఎక్కువగా నేను స్వింగ్లో కూర్చుని బుక్స్ చదవడం కానీ అలాంటివి చేస్తుంటానన్నమాట. సో చాలా పీస్ఫుల్గా ఉంటుంది. స్వింగ్ వెనకాల అయితే ఇలా ప్లేట్ ఆర్ట్స్ అనేది మేము డెకరేట్ చేసామండి. ఇది వచ్చేసి ఒక ఫ్యూజన్ అనమాట. అంటే ఉత్త ట్రెడిషనల్ ఇండియన్ ఆర్ట్స్ ఇవి. ఇది వచ్చేసి లిపన్, కలంకారీ, మీనాకారీ, మండల, పిచ్వాయి ఆర్ట్, వార్లీ ఆర్ట్ అండ్ ట్రెడిషనల్ రంగోలీ డిజైన్స్. ఇవన్నీ ఒక ఫ్యూజన్ లాగా ఈ ఒక వాల్ని అయితే మేము డెకరేట్ చేసామన్నమాట. అండ్ ఇవన్నీ పేపర్ ప్లేట్సేనండి. నార్మల్గా యాక్చువల్లీ ప్లాస్టిక్ ప్లేట్స్ పైన వేయచ్చు, కానీ రెంట్లో ఉన్నప్పుడు మేము ఎక్కువ అయితే మేకులు కొట్టలేమన్నమాట. అండ్ ప్లాస్టిక్ ప్లేట్స్ కొంచెం హెవీ ఉంటుంది. సో పేపర్ ప్లేట్స్ కొంచెం మాకు ఈజీ అనమాట డెకరేషన్కి. స్వింగ్ రైట్ సైడ్ అయితే ఇలా 3 భరతనాట్యం ముద్రాస్ అయితే నేను వేసానండి. ఇది వచ్చేసి అక్రిలిక్ పెయింటింగ్ అనమాట. సో ఇది కంప్లీట్ ఒక లుక్ అనమాట ఆ కార్నర్ది. అండ్ సో లెఫ్ట్ సైడ్ వచ్చేసి నా రూమ్ ఉంటుంది. సో రూమ్కి అండ్ ఈ పక్కకి ఒక చిన్న ప్యానల్ లాగా ఉన్నిందండి. సో అక్కడైతే నేను ఫిష్ హ్యాంగింగ్ వేసాను అనమాట. ఇది కూడా కార్డ్బోర్డ్ అండ్ వాల్ పుట్టీతో చేసిందే. ఈ యొక్క హ్యాంగింగ్ ఎలా చేసుకోవడం అని ఒక కంప్లీట్ డీటెయిల్ వీడియో అయితే యశస్విని యాప్స్లో నేను పోస్ట్ చేశానండి. నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరైనా చూడాలి లేదా నేర్చుకోవాలి అనుకుంటే మీరు ఆ వీడియో చెక్అవుట్ చేయొచ్చు. అండ్ నా రూమ్కి కూడా కర్టన్ కోసం ఇలా ఈ బీడింగ్ అనేది నేను యూస్ చేశానండి. మీలో ఎవరికైనా యూస్ఫుల్గా ఉంటుందని నేను ఇది మీతో షేర్ చేస్తున్నానండి. హాల్లోకి ఎంటర్ అవ్వగానే ఫస్ట్ అయితే బాల్కనీ డోర్ వస్తుంది. దానికి ఎగ్జాక్ట్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి మేము ఈ బుద్ధాని ప్లేస్ చేసామన్నమాట. అండ్ బుద్ధ పైన మేము లిప్పన్ ఆర్ట్ చేసి వేసామన్నమాట. ఇది 4 కార్డ్బోర్డ్స్తో చేసింది. 4 కార్డ్బోర్డ్స్ని సింగిల్ పీస్గా చేసి దానిపైన వాల్ పుట్టితో షేప్స్ కావింగ్స్ అని ఇచ్చి దాని మీద ఈ యొక్క గ్లాస్ అనేది మేము స్టిక్ చేసామన్నమాట. ఇంకోటి ఏంటంటే ఈ యొక్క ప్లేట్ ఆర్ట్స్ కానీ లేకపోతే లిప్పన్ ఆర్ట్స్ కానీ వీటి గురించి మీకు అడిషనల్ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే కనుక మీరు నాకు కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. నేను దానికి సపరేటెడ్గా ఒక డెడికేటెడ్ వీడియో మీకోసం తీసుకొస్తానన్నమాట. ఈ బుద్ధుడి దగ్గర అయితే ఇంకొంచెం డెకార్ ఇంకా మిగిలిపోయిందండి. కొంచెం గ్రీనరీ అండ్ వాటర్ ఫాల్స్ ఇవన్నీ యాడ్ చేయాలనుకుంటున్నాం. సో అది కూడా నేను తప్పకుండా మీతో షేర్ చేస్తాను. అండ్ రైట్ సైడ్ వాల్కి వచ్చేసి ఈ యొక్క మిషన్ ఎంబ్రాయిడరీ అయితే మేము హ్యాంగ్ చేసామన్నమాట. ఇది 2 డిఫరెంట్ డిజైన్స్ అనమాట. సెట్ ఆఫ్ 2 అంటే ఒక డిజైన్ 2 సెట్స్ లాగా. ఇదైతే మేము మెట్లు ఎక్కేటప్పుడు రైట్ సైడ్ వాల్ మీద
ప్లేస్ చేసామన్నమాట. అండ్ ఇంకొకటి మా సెకండ్ హాల్ మొత్తానికి కొంచెం ట్రెడిషనల్ లాగా ఇండియన్ ఆర్ట్స్ అలా కొంచెం డిజైన్స్ ఇవన్నీ యాడ్ చేయాలనుకున్నామండి. సో అందుకే అన్ని వాటర్ రిలేటెడ్ ఐటమ్స్తోనే డెకరేట్ చేసామన్నమాట. ఇది వచ్చేసి ట్రంక్ అండి. ఇది ట్రంక్ని మేము ఒక టేబుల్ లాగా కన్వర్ట్ చేసామన్నమాట. అండ్ దీని వీడియో కూడా యశస్విని యాప్స్లో నేను పోస్ట్ చేశాను. దాని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు ప్రొవైడ్ చేస్తాను. ఎప్పుడూ ఒక డెకరేషన్ చేయాలి అంటే కాస్ట్లీ ఐటమ్స్తోనే డెకరేట్ చేయాలి అనేది ఏం లేదండి. మా దగ్గర ఉండే ఐటమ్స్తోనే వాటికి కొంచెం మేకోవర్ ఇచ్చి మేముండే ఒక స్పేస్ని చాలా బ్యూటిఫుల్గా డెకరేట్ చేసుకోవచ్చు. సో ఆ ఒక మోటివ్తోనే ఈ యొక్క సెకండ్ హాల్ అనేది మేము డెకరేట్ చేయడం జరిగిందండి. సో మీకు ఎలా అనిపించింది అనేది మాత్రం నాకు కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. అండ్ ఈ ట్రంక్ వచ్చేసి మేము పైన ఒక గ్లాస్ అనేది ఫిక్స్ చేసామన్నమాట. ట్రంక్ పైన ఒక వాజ్, దాంట్లో ఫ్లవర్స్ అండ్ నాదొక చైల్డ్హుడ్ పిక్చర్ అండ్ ఇది ఫ్యామిలీ ఆఫ్ 5 వీటిని ప్లేస్ చేసాము. అండ్ నేను తరచూ చదువుకునే ఒక బుక్ వచ్చేసి టేబుల్ మీద ఉంటుందన్నమాట. ఈ ప్లాస్టిక్ చైర్స్ వచ్చేసి కొంచెం పిల్లోస్ అవన్నీ పెడితే ఇట్స్ నాట్ అంటే కూర్చుంటే అంత కంఫర్టబుల్గా లేదనమాట. స్పంజ్ మేము పర్చేస్ చేసి ఇలా ఒక పిల్లో అయితే మేము కుట్టుకున్నామన్నమాట అకార్డింగ్ టు ద చైర్స్ సైజ్. సో ఇదైతే మా ఒక సెకండ్ హాల్ ఒక కంప్లీట్ లుక్ అండి. సో ఈ మేక్ ఓవర్ చేయడానికి మాకు చాలా చాలా టైమే పట్టింది, కానీ ఎక్కువ ఎక్స్పెన్సివ్గా ఏం లేకుండా మా దగ్గర ఉండే ఐటమ్స్తో మేము ఎంతవరకు డిఐవై చేయగలిగామో అంతవరకు డిఐవై చేసుకుని మేము దీన్ని ఇంత బ్యూటిఫుల్గా డెకరేట్ చేసుకున్నామన్నమాట. ఇలా ఏదో ఒక ఐడియా అట్లీస్ట్ మీకు యూస్ఫుల్గా ఉంటుందని నేను ఈ యొక్క వీడియోని షేర్ చేస్తున్నాను. మీకు మా యొక్క సెకండ్ హాల్ డెకరేషన్ ఎలా నచ్చింది అనేది నాకు కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. అండ్ అలాగే ఫిష్ హ్యాంగింగ్ కానీ లేకపోతే ట్రంక్ మేకోవర్ కానీ ఇవన్నీ వీడియోస్ లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. తప్పకుండా ఆ వీడియోస్ కూడా చెక్అవుట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి వీడియోతో నేను మీ ముందుంటాను. అప్పటి వరకు కీప్ వాచింగ్ అమ్మ బొమ్మ ముచ్చట్లు.